నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ టు పవర్ హంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో దేవుడికి సంబంధించింది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఖైరతాబాద్ గణేషుని అప్డేట్స్ ఇస్తూ ఉంటానని చెప్పాను కదా, అందులో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి అయితే వచ్చేసా. లాస్ట్ సారి వినాయకుని పనులు 70% అయితే పూర్తయ్యాయి కదా, ఈసారి అయితే ఆల్మోస్ట్ 95% పనులైతే పూర్తయిపోయాయి. ఈసారి అయితే ఓన్లీ కలరింగ్ పనులు మాత్రమే బాకీ ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. ఈ నెల చివరి వరకు 100% పనులు పూర్తి చేసే విధంగా పనులైతే జరుగుతున్నాయి. ఒక్కసారి కలరింగ్ పనులు పూర్తయిపోతే వినాయకుడు చూడడానికి అద్భుతంగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. వినాయకుని నిమజ్జనం వరకు అన్ని అప్డేట్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. భారతదేశంలో అతిపెద్ద నిమజ్జనాన్ని చూడాలి అని అనుకుంటున్నారా? అయితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విగ్రహాన్ని ఈ సంవత్సరం ఆల్రెడీ ఎంతమంది చూసేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి విగ్రహం 70 అడుగులతో ఒక వండర్గా అయితే నిలవబోతుంది. విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా వాళ్ళ పనులైతే చేస్తున్నారు. దగ్గర నుంచి విగ్రహం పై వరకు చూడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే విగ్రహం అంత ఎత్తులో ఉంది కదా, చూడడం చాలా కష్టం. దీన్ని మొత్తం చూడాలంటే మీరు దూరం నుంచి చూడడమే చాలా సులభం. ఈ వీడియోని నా వ్యూవర్స్ కోసం మాత్రమే చేస్తూ ఉన్నాను. బదులుగా వాళ్ళ నుంచి నేను ఏం ఆశించడం లేదు, ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. చాలా మంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయడం లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్తారని నేనైతే భావిస్తున్నా. అలాగే కామెంట్లో గణపతి పప్ప మోరియా అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ఇక్కడ ఉన్న క్రౌడ్ని అయితే చూడండి. ఇప్పుడే ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఒక్కసారి విగ్రహం పనులు పూర్తయితే ఎంతమంది క్రౌడ్ వస్తారో ఊహించడానికి భయంగా ఉంది. సో గైస్, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అవకాశం కాబట్టి అందరూ వచ్చి గణేశుడిని సందర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.